అందరికీ నమస్కారం. మామూలుగా మనం దేవుడి చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాసేపటికి అలుపు వచ్చి ఆగుతాం. ఇంకొంతమంది వాళ్ళు అనుకున్న 108 ఎన్ని ప్రదక్షిణ చేస్తారు, ఆగుతారు. డే అండ్ నైట్ ఉత్తరప్రదేశ్లో బల్మూర్ జిల్లాలో నాసిక్ చిన్నదో తాలూకా, అక్కడ ఒక కుక్క వెనకాల చూడండి నిరంతరాయంగా చుట్టూ తిరుగుతుంది ఆంజనేయస్వామి చుట్టూ. కుక్క అన్నప్పుడు భైరవుడు, ఆంజనేయస్వామి అన్నప్పుడు హనుమంతు. సో ఆ భైరవుడే ఈ కుక్క అని అంటున్నారు. డాక్టర్లు వచ్చి చూశారు, తెలిసిందే కదా ఆ కుక్క బ్రెయిన్లో ఫంక్షనింగ్ దెబ్బతినింది, దానివల్ల ఇది చేస్తుందని చెప్పేసి అన్నారు. టెస్ట్ చేస్తే కుక్క హెల్దీగా ఉంది. మొన్న 11వ తారీఖు నుంచి అనుకుంటా కంటిన్యూగా తిరుగుతూనే ఉంది. నిన్న ఇంకా రెస్ట్ తీసుకుంది. దానికి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వందల మంది వచ్చి దర్శించుకుంటూ వెళ్తూ ఉన్నారు. నిజమే, అది మానసిక వ్యాధో ఏదో తెలియదు, కానీ మన భారతదేశంలోనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పశుపక్షాదులు కానీ ఎక్కడైనా కానీ ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయంటే మన పురాణ ఇతిహాసాలు ఉన్నవి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తాం. ఒక్క సనాతన ధర్మంలోనే, హిందూ ధర్మంలోనే చెట్టు పుట్ట ప్రతి ప్రాణి కూడా ఆ దైవంతో ముడిపడి ఉంటాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.